ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనము గమనిద్దాం. 11వ వచనం, యేసుక్రీస్తు ద్వారా వచ్చే నీతి ఫలంతో నిండి ఉంది, దేవుని మహిమ మరియు స్తుతి కొరకు. ఈ వచనం నుండి ఇక్కడ 3 పాఠాలు మనం నేర్చుకుందాం. మొదటగా, నీతి యేసు ద్వారా వస్తుంది. నిజమైన నీతి మన స్వంతంగా సాధించేది కాదు, యేసుక్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడుతుంది. మన మంచి పనులు ఆయన పైన మనకున్న విశ్వాసం ఫలితంగా ఉండాలి, కేవలం వ్యక్తిగత ప్రయత్నం కాదు. రెండవది, ఆధ్యాత్మిక ఎదుగుదల ఫలాలను ఉత్పత్తి చేస్తుంది. మనం క్రీస్తులో నివసించినప్పుడు మనం సహజంగానే నీతి ఫలాన్ని ఉత్పత్తి చేస్తాము. ఇందులో మంచి స్వభావము, ప్రేమ మరియు దైవిక చర్యలు ఉంటాయి. ఇది గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలతో ఆత్మఫలముతో సరిపోయింది. మూడవదిగా, ప్రతిదీ దేవుణ్ణి మహిమపరచాలి. నీతివంతమైన జీవితాన్ని గడపడంలో మన అంతిమ ఉద్దేశం దేవునికి మహిమ మరియు స్తోత్రం తీసుకురావడం. ప్రేమ, దయ మరియు విధేయతతో కూడిన ప్రతి చర్య మనకు కాకుండా ఇతరులను అతని వైపుకు సూచించాలి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక.